గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష 360. నేను మీ హరీష్ వల్లాల. మొత్తానికి కాశీ రైడ్ కంప్లీట్ చేసేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని మనం ఇప్పుడు అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో బిఫోర్ దట్ కాశీ గురించి నేను ఒక వీడియో చేసి అయితే పెట్టాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ రైడు. నాకు ఒకటే అనిపించింది, జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అని ఖచ్చితంగా నాకు అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం విషయానికి వస్తే వారణాసి నుంచి మనం అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనకి 233 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 4.5 hours పట్టొచ్చు. నేను మీకు ప్రతిసారి ఒక విషయం గురించి అయితే చెప్తాను. వెనెవర్ మీరు ఎప్పుడైతే ఒక ప్లేస్కి ఆర్ ఒక టెంపుల్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా అక్కడ ఉన్న చరిత్రను తెలుసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక స్టోరీ ఉంటుంది. అట్లా తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరు ఏదో నార్మల్గా వెళ్ళి చూసొచ్చారనే మెమొరీస్ కాకుండా ఖచ్చితంగా ఆ చరిత్ర తెలుసుకోవడం వల్ల మీరు ఆ టెంపుల్కి కానీ ప్లేస్కి కానీ వెళ్ళినప్పుడు ఆ జరిగిన విషయాలన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తాయి. అక్కడ 3Dలో లైవ్లో మీరు దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. సో నేను అదే చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్ దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ హిస్టరీ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. రాముడి జన్మస్థలమైన అయోధ్య గురించి చిన్న రీసెర్చ్ చేసి నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నేనే షాక్ అయిపోయా. అసలు అయోధ్య వెనకాల ఇంత చరిత్ర ఉందా, ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నాయా, చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. ఇవి నా ఒక్కడితో కాకుండా మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో 2 parts చేద్దాం అనుకుంటున్నా. పార్ట్ 1లో ఇదే వీడియోలో పార్ట్ 1లో వచ్చేసి ఆధునిక అయోధ్య అంటే ప్రజెంట్ అయోధ్య డీటెయిల్స్, అండ్ పార్ట్ 2లో అయోధ్య చరిత్ర, అసలు ఏం జరిగింది ఏంటి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. పార్ట్ 1లో ప్రజెంట్ అయోధ్య గురించి మాట్లాడుకున్నట్టయితే నార్థన్ ఇండియన్ స్టేట్ అయిన ఉత్తరప్రదేశ్లో సరయూ నది తీరాన అయోధ్య అయితే లొకేట్ అయ్యి ఉంది. బేసిక్గా ఈ అయోధ్యని రాముని జన్మస్థలంగా మన హిందువులు భావిస్తారు. ఈ అయోధ్యకి మరొక పేరు సాకేత. అండ్ ఈ అయోధ్యకి నియర్ బై సిటీస్ ఏమున్నాయంటే వారణాసి, అలహాబాద్ అండ్ గోరఖ్పూర్. వారణాసి నుండి అయోధ్య ఒక 230 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి వయా NH 731 అండ్ NH 330 ద్వారా అయితే అయోధ్య చేరుకోవచ్చు. 4.5 గంటల ప్రయాణ సమయం అయితే పడుతుంది. అండ్ ఇంకొక వే ఏంటంటే NH 28 నుండి వెళ్తే 267 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది వారణాసి నుంచి అయోధ్యకి. అండ్ ఇఫ్ మీరు ఒకవేళ ట్రైన్ రూట్ చూజ్ చేసుకుంటే 188 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అది మీరు వందే భారత్ కనుక ప్రిఫర్ చేస్తే మీరు 2.5 hours, ఆల్మోస్ట్ 2 hours 40 minutesలో రీచ్ అయిపోతారు. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ని 22 జనవరి 2024లో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రారంభించారు. ఆ ఫస్ట్ డే ఆఫ్ ప్రాణప్రతిష్ఠ సెరమనీలో దగ్గర 500,000 పీపుల్ అయితే వచ్చారు. అసలు అది చెప్పడానికి ఎంత గొప్ప విషయం అంటే దగ్గర 5 లక్షల మంది భక్తులు వచ్చారు. అండ్ దాని ప్రాణప్రతిష్ఠ జరిగిన 1 month తర్వాత ఆల్మోస్ట్ నెలకి ఒక 1 lakh నుండి 1.5 lakh వరకు భక్తులు అయితే వచ్చినట్టు ఇక్కడ నివేదికలు చెబుతున్నాయి. రామ మందిర్ కట్టడానికి అయిన ఖర్చు సుమారుగా 1800 కోట్లు. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఇది 3 అంతస్తులలో 2.7 ఎకరాలలో విస్తరించి ఉండి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి జీవితాన్ని వర్ణించే విధంగా కట్టించారన్నమాట. సో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రాజస్థాన్లోని భరత్పూర్ నుండి వచ్చిన పింక్ శాండ్ స్టోన్ అంటే గులాబీ ఇసుకరాయి బన్స్ పహార్పూర్లో రూపొందించిన కొన్ని రాళ్లతో రూపొందించబడిన రాముడి దర్బార్ యొక్క గొప్పతనాన్ని వర్ణించేలా నిర్మించారు. ఇక్కడ ప్రతి ఫ్లోరు 20 feet పొడవు. అండ్ ఈ టెంపుల్ మొత్తంలో 400 పిల్లర్లు ఉన్నాయి, 44 doors ఉన్నాయి. దాదాపు 1500 మంది కళాకారుల బృందం ఈ రాళ్లపై సంక్లిష్ట శిల్పాలు ఉన్నాయి. మోస్ట్ డిఫికల్ట్ స్టాచ్యూస్ని తయారు చేసే విధంగా ఇక్కడ వీళ్ళు పనిచేశారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ సుమారుగా 1000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా కట్టారని చెప్పేసి L&T సంస్థ కూడా ఒక నివేదిక ఇచ్చింది. మెయిన్గా ఈ టెంపుల్ వెడల్పు 250 అడుగులు అంటే 76 మీటర్లు, పొడవు వచ్చేసి 380 అడుగులు అంటే 120 మీటర్లు.
ఈ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ అయోధ్య టెంపుల్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తించబడుతుంది. ఈ ఆలయంలో 5 మండపాలు ఉన్నాయి. ఒకటి నృత్య మండపం, రెండవది రంగమ మండపం, మూడవది సభా మండపం, 4 ప్రార్థనా మండపం, 5 కీర్తన మండపం. సో ఇవి గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్లో ఐరన్ అండ్ స్టీల్ని అస్సలు వాడలేదు. ఎందుకంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ వచ్చేసి మనకి 80 to 90 years మాత్రమే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ టెంపుల్ 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. అందుకే ఐరన్ అండ్ స్టీల్ అయితే వాడలేదు. అండ్ ఈ టెంపుల్ పునాది పిల్లర్స్ అనేటివి 40 feet అంటే 14 మీటర్ల లోతులో వీటిని బిల్డ్ చేశారన్నమాట. ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్స్ను తట్టుకొని నిలబడడానికి ఈ పిల్లర్స్ని అయితే అంత డెప్త్లో లొకేట్ చేశారు. ఇక్కడ రాముడి విగ్రహాన్ని కృష్ణశిల అనే రాయితో చేశారు. ఎందుకు కృష్ణశిల అంటే మెయిన్గా ఆమ్లం వంటి అంటే ఏ కెమికల్ లిక్విడ్స్కి ఇది అసలు రెస్పాండ్ అవ్వదన్నమాట. కొన్ని సమయాల్లో పాలతో కానివ్వండి, కొబ్బరి నీళ్ళతో కానివ్వండి, సమ్ అదర్ మెటీరియల్స్తో కలిపి అభిషేకం చేస్తారు. సో అటువంటి టైంలో విగ్రహం డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ కృష్ణశిల అనే రాయిని యూజ్ చేస్తారన్నమాట. అండ్ ఇది అసలు తుప్పు కూడా పట్టదు, చాలా స్ట్రాంగ్ అన్నమాట, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అందుకే ఈ రాముడి విగ్రహాన్ని కృష్ణశిల అనే రాయితో చెక్కారు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాముడి హైట్ వచ్చేసి 9.7 feet అంటే దగ్గర 10 అడుగులు. ఇది నేను చెప్తుంది కాదు, ఒక రీసెర్చ్ ప్రకారం సైంటిస్టులు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టు జనవరిలోనే ఎందుకు ప్రాణప్రతిష్ఠ జరిగింది అని అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ ఐసరు ప్రకారం రాముడు క్రీస్తు పూర్వం 5114 సంవత్సరం జనవరి 10వ తేదీన అయోధ్యలో జన్మించాడని నిర్ధారించింది. అంటే ఇండియన్ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం శుక్లపక్షంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య జన్మించాడని చెప్పేసి అయితే ఒక నివేదిక ఇచ్చింది. సో దాని ప్రకారం రాముడు పుట్టిన టైంలోనే ఈ ప్రాణప్రతిష్ఠ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నారన్నమాట. దాని ప్రకారం సో ఆ టైంలో జనవరిలోనే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో అయోధ్య హిస్టరీ చూసుకున్నట్టయితే పురాణ గ్రంథాల ప్రకారం అయోధ్య నగరాన్ని వివస్వాన్ అంటే సూర్యుడు, వివస్వాన్ కుమారుడు వైవస్వత మనుచే ఈ అయోధ్య నగరం స్థాపించబడింది. అయోధ్యని సాకేత అని పిలిచేవారని చెప్పాను కదా. సో అప్పుడు స్కందగుప్తుడు ఈ సాకేత నుండి అయోధ్య అని మార్చాడనమాట. ఇక్కడ బౌద్ధ మరియు జైన కానికల్ గ్రంథాలు, మత నాయకులు అంటే గౌతమ బుద్ధుడు, మహావీరుడు ఈ నగరాన్ని సందర్శించి నివసించారని కూడా కొన్ని గ్రంథాలు ఇక్కడ పేర్కొన్నాయి. అంటే జైన గ్రంథాల ప్రకారం అయోధ్య 5 తీర్థంకారులకి కూడా జన్మస్థలంగా వర్ణించాయి. రాముడికే కాదు, బౌద్ధులకి మరియు జైనులకు కూడా ఇది జన్మస్థలంగా నిర్ధారించబడ్డాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గుప్తరాజులు కూడా ఈ అయోధ్యని పాలించినట్టు చరిత్ర చెప్తుంది. అసలు విషయానికి వస్తే మెయిన్గా 1528-29 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఆధ్వర్యంలో హిందూ రాజులపై అనేక దండయాత్రలు చేసి అక్రమంగా రాముడి జన్మస్థలమైన హిందూ ఆలయంపై బాబ్రీ మసీదుని కట్టించాడు. మసీదు గురించి ఫస్ట్ రికార్డు 1967లో జెస్యూట్ మిషనరీ జోసెఫ్ టెంపెన్దాలర్ రచించిన లాటిన్ బుక్ అయిన డిస్క్రిప్టియో ఇండియా అనే బుక్లో ఉంది. దీని ప్రకారం రాముడి కోటగా భావిస్తున్న రామ్కోట్ ఆలయాన్ని అండ్ రాముడి జన్మస్థలిగా ఉన్న భేడీని నాశనం చేయడమే ముఖ్యోద్దేశంగా ఈ మసీదు కట్టారని చెప్పేసి ఈ బుక్ ద్వారా చెప్పబడుతుంది. అండ్ 1858 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు హిందువులను పూజలు చేయకుండా నిషేధించారన్నమాట ఆ ప్లేస్కి. సో తర్వాత 1949 సంవత్సరం డిసెంబర్ 22, 23 రాత్రి బాబ్రీ మసీదులో రాముడు మరియు సీత విగ్రహాలను ప్రతిష్ఠించారు. దాని తర్వాత 1950 సెక్షన్ 145 సిఆర్పిసి క్రింద రాష్ట్రం మసీదును తన ఆధీనంలోకి తీసుకుంది అండ్ హిందువులకు పూజలు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. 1992 డిసెంబర్ 6వ తేదీన విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ మసీదును కూల్చేశారు. మసీదు కూల్చివేత వల్ల హిందూ ముస్లిం వర్గాల మధ్య అనేక అల్లర్లు, మత కక్షలు విపరీతంగా జరిగిపోయి దీంట్లో 2000 మంది చనిపోయారు ఎట్ ఏ టైం. అండ్ దీని నెక్స్ట్ డే
అంటే 1992 డిసెంబర్ 7న పాకిస్తాన్లో ఉన్న 30కి పైగా హిందూ దేవాలయాలపై కూడా దాడి చేసి తగలబెట్టి విపరీతమైన న్యూసెన్స్ క్రియేట్ చేశారు అని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. బంగ్లాదేశ్లో కూడా హిందూ దేవాలయాలపై అతి కిరాతకంగా దాడులు జరిగాయని చెప్పేసి ఈ బుక్ అయితే పేర్కొంది. అండ్ 2005 జూలై 5వ తేదీన ధ్వంసమైన బాబ్రీ మసీద్ స్థలంలో తాత్కాలికమైన అంటే టెంపరీగా ఒక రామాలయం అయితే కట్టారు. దాని మీద 5 టెర్రరిస్టులు అయితే దాడి చేశారు అండ్ గ్రానైట్స్తో కూడా విపరీతమైన డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేశారు. 2023లో ఏఎస్ఐ నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో మసీద్ ప్లేస్లో హిందూ ఆలయం ఉందని నివేదించారన్నమాట. అండ్ అక్కడ 2010లో అలహాబాద్ కోర్టులో 2.77 ఎకరాలు ఆల్మోస్ట్ 3 ఎకరాల వివాదాస్పద భూమిని 3 భాగాలుగా డివైడ్ చేయాలని చెప్పేసి ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో కొంత భాగం రాముడి దేవాలయానికి, మరికొంత భాగం ముస్లింల సున్నీ వక్స్ బోర్డుకి అండ్ హిందూ మతపరమైన నిర్మోహి అఖాడాకి వెళ్తుందని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. దాని తర్వాత 2019లో వివాదాస్పద భూమిని సుప్రీంకోర్టు రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్ అప్పగించాలని నిర్ణయించారు కంప్లీట్గా. అండ్ 2020లో ఫెబ్ 5వ తారీఖున PM మోడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ ప్రణాళిక ఆమోదించినట్లు భారత పార్లమెంట్లో ప్రకటించారు. దీని తర్వాత 2020 ఫెబ్ 7న అయోధ్య నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ గ్రామంలో కొత్త మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ల్యాండ్ అయితే గవర్నమెంట్ ముస్లిం వాళ్ళకి కేటాయించారు మసీదు కట్టుకోవడానికి. సో సమన్వయ పాలన ఉండాలని చెప్పేసి ఇద్దరు ఒక దగ్గర ఉంటే అల్లర్లు అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ మీరు రామాలయం కట్టుకోండి, మీరు ఇక్కడ మసీదు కట్టుకోండి అని చెప్పేసి డివైడ్ చేశారు. ఫైనల్గా 22 జనవరి 2024లో అయోధ్యలో దేశం గర్వించే విధంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది అయోధ్య కంప్లీట్ హిస్టరీ. సో నాకు ఇక్కడ ఒక విషయం ఏమర్థమైందంటే, అప్పట్లో ఇండియన్స్ ఇండిపెండెన్సీ కోసం ఎంతైతే ప్రాణాలకు తెగించి పోరాడారో, ఇక్కడ హిందువులు కూడా సనాతన ధర్మం కాపాడడానికి ఎంతలా కష్టపడ్డారో నాకు ఈ హిస్టరీ చదివితే అర్థమైంది. చాలా గ్రేట్ నిజంగా. ఎంతోమంది పోరాడితే తప్ప ఇంత మంచి ఆలయం అయితే ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ ఆలయం అనేది ఒక గొప్ప అద్భుతం. గైస్ 4.5 గంటల రైడ్ తర్వాత మేమైతే అయోధ్య రీచ్ అయ్యాం. ఇంకొక 8 కిలోమీటర్స్ అవేలో ఉన్నాము. అయోధ్యకి 8 కిలోమీటర్స్ అండ్ అయోధ్య ధామ్ అంటే అయోధ్య మందిర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. సో చీకటి కావస్తుంది, చాలా అలసిపోయాము. ఒక దగ్గర ఆగి టీ అయితే తాగాము. ఇంకా ఫైనల్గా మేము రూమ్ తీసుకుందామని చెప్పేసి ఒక గెస్ట్ హౌస్కి అయితే వచ్చాము. సో అక్కడ ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక్కడ నైట్ రెస్ట్ తీసేసుకొని రేపు మార్నింగ్ బయలుదేరి స్టార్ట్ అయిపోతాము. గుడ్ మార్నింగ్ గైస్ అయోధ్య. సో నేను నైట్ రీచ్ అయ్యాము అయోధ్యకి. తీసుకొని స్టే చేసాము. నేను నైట్ ఫుడ్ తినే టైం లేక అది ఇప్పుడు తింటూ మాత్రం ఎక్సలెంట్ ఉంది నిజంగా సీరియస్లీ చూడండి. సో ఇది పన్నీర్, ఇది మజ్జిగ, క్యాలీఫ్లవర్, ఇది రైస్, దాంతో పాటు 4 చపాతీ ఇచ్చింది. సెటప్ మాత్రం అదిరిపోయింది. ఇదంతా ఓన్లీ 150 రూపీసే. బాగుంది, చాలా బాగుంది. ఓకే చూడండి గాయస్ ఇప్పుడు తినడానికే పుట్టిన విధంగా తింటా ఉన్నాడు ఫుడ్. వాస్తవానికి 2 డేస్ అవుతుంది ఉపవాసం ఉంటుండే. సో కరువులో ఉన్నాడు బాబాయ్. గైస్ మేమైతే అయోధ్య ధామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో హైవే మీదకి వెళ్తే యూపీ టూరిజం వెల్కమ్స్ యూ టు అయోధ్య అని ఒక బోర్డు ఉంది. కానీ ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. ఎక్కడిదిరా ఈ ట్రాఫిక్ అంటే కుంభమేళ ఎఫెక్ట్ ఇదంతా. కుంభమేళ నుంచి వారణాసి నుంచి డైవర్ట్ అయిన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చినారు. విపరీతమైన ట్రాఫిక్ గా. నిజంగా నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. అయోధ్యకి ఎంటర్ అయ్యే మెయిన్ హైవే నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయింది. మాతో కొన్ని ఫ్యామిలీ షేర్ చేసుకున్నారు. ఏంటంటే అక్కడ 2 డేస్ నుంచి వాళ్ళు కార్లోనే తినడం, పడుకోవడం ఇంకా కంప్లీట్ అందులో అనమాట. బట్ ట్రాఫిక్ ఒక ఇంచు కూడా ముందు గదలేదు. ఆ ఎఫెక్ట్తో దాదాపు సగం మంది ఇంకా దర్శనం కావదు, ఫుల్ రష్ ఉంది అనే థాట్తో డైరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోయారు. మనది బండి కాబట్టి ఏ చిన్న సందులో నుంచి అయినా ఇంకా ఫటాఫట్ వచ్చేసినాము. ఇక్కడ క్రౌడ్ చూడండి గాయస్ ఏ రకంగా ఉందో, అసలు పిచ్చెక్కిపోతుంది. కాలు కదపడానికి కూడా వీలు లేకుండా క్రౌడ్.
ప్రాసెస్ ఏంటంటే టెంపుల్ దగ్గర నుంచి ఫస్ట్ మనం సరయూ రివర్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి రివర్స్లో వచ్చి హనుమాన్ దర్శనం చేసేసుకొని తర్వాత రాముడి దర్శనం చేసుకోవాలి. సో టెంపుల్ దగ్గర నుంచి సరయూ నదికి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది. 3 కిలోమీటర్స్ నడిచి మళ్ళీ 3 కిలోమీటర్స్ ఇటు రావాలి. టోటల్ 6 to 7 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఆ గ్యాప్లో మేము చిన్నగా ఒక స్టంట్ అయితే చేసాము. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే మేము సేవ్ చేసుకున్నట్టు అయింది. సో ఫస్ట్ మేము హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది. సో డైరెక్ట్ ఇంకా రామ్ మందిర్కే వెళ్తున్నాము. సో ఆ దారిలో ఇటువంటి టెంపుల్స్ అనేటివి లొకేట్ అయ్యి ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు అయోధ్య అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది. చూడండి, దూరంలో మేము ఆ వ్యూ చూస్తే టెంపుల్ కొంచెం కనబడుతుంది. ఫుల్ ఎక్సైట్మెంట్, అసలు జనాలు అరుపులు. ఇంకా ఆ క్రౌడ్లో నుంచి వచ్చే అరుపులు టెంపుల్ కనిపిస్తూ ఉంటాయి ఒక కార్నర్ నుండి. ఇంకా అసలు దెర్ ఈజ్ నో వర్డ్స్ టు సే. ఇక్కడ చూడండి మీరు, జస్ట్ ఇది ఏంటంటే మన లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ లాగా అనమాట. ఆ గేట్ అంత అద్భుతంగా కట్టారు. ఈ వ్యూ చూస్తేనైతే మాత్రం మత్తిపోతుంది ఆ క్రౌడ్కి మాకు. నిజంగా ఈ టెంపుల్ కట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఎంత డిఫరెంట్గా కట్టారంటే ఆ ఇంటీరియర్ కానివ్వండి, ఆ రాళ్ళపైన శిల్పాలు చెక్కే విధానం కానివ్వండి, చాలా బాగుంది. గైస్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న రామయ్య దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక్కసారి చూడండి, అబ్బా ఏమి తేజస్సు. నిజంగా ఇది కదా వ్యూ అంటే. అందుకే అయోధ్య రామయ్య అన్నారు. ఏ ఆడంబరం లేకుండా ఎంత కూల్గా ప్రశాంతంగా ఉన్నాడో తెలుసా ఆయన. మత్తిపోయింది రామయ్యని చూస్తే. సో ఇక్కడ ఈ టెంపుల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్లేసెస్లో ఇట్లా అయితే ఫోటోలు దిగినాము. ఒక్కసారి కనుక ఈ టెంపుల్ కంప్లీట్ అయిపోతే ఆ వ్యూ అనేది అద్దరిపోతుంది. సీరియస్లీ 70 ఎకరాలలో ఉంది భయ్య టెంపుల్ మరి. అండ్ నెక్స్ట్ మేము హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ చాలా ఫేమస్. అసలు ఏం క్రౌడ్ ఉంది తెలుసా. ఇక్కడ చాలా కొంచెం నేరో ఉంది. స్టెప్స్ ఎక్కాలి. ఆల్మోస్ట్ ఒక 78 స్టెప్స్ ఎక్కి పైకి రావాలి. తర్వాత కొంచెం చిన్న దారులు ఉన్నాయి. ఇంకా అక్కడ దేవుడు ఉన్నాడు భయ్యా, కేక అంతే. హనుమాన్ దర్శనం తర్వాత బయటకు వచ్చేసి నేను నా ఫ్రెండ్ గారు చిన్నగా షాపింగ్ చేసేసుకున్నాం, ఫోటోలు దిగేసినాము. తర్వాత లేట్ చేయకుండా సరయూ రివర్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అక్కడికి 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఈ ఐడియల్స్ అయితే లొకేట్ అయ్యాయి. రామాయణం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది భయ్య. ప్రతి ఒక్క ఈ ఐడియలు చాలా ఇంప్రెసివ్. అయోధ్య మొత్తంలో చాలా బాగున్నాయి ఇవి మాత్రం. సో ఇది ఒక కార్నర్ వ్యూ అన్నమాట అయోధ్య టెంపుల్స్కి సంబంధించి. రివర్ దగ్గర నుంచి ఇది ఎంటైర్ అయోధ్య కోటని రిప్రజెంట్ చేసే ఒక వాల్ బిల్డింగ్ అనమాట. సో సరయూ నదికి అయితే వచ్చేసినాము. ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఈ సరయూ నది చూసిన తర్వాత అసలు కొన్ని భయానకంగా ఉంటాయి. ఇవి మాత్రం స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంది. ఎక్కువ లోతు లేకుండా క్లీన్ వాటర్తో జస్ట్ మోకాళ్ళ నుంచి పైకి వస్తున్నాయి అంతే. చిన్నపిల్లలతో సహా అందరు కలిసి ఆరామ్స్గా ఆడుకుంటున్నారు దాంట్లో. సో మేము కూడా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసినాము. వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ఈ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్గా ఈ రివర్ పక్కనే కొంతమంది ఫుడ్ ట్రక్స్ టైప్ అయితే పెట్టుకొని ఉన్నారు. సో మేము ఒక దగ్గర ఆగాము. జస్ట్ 30 రూపీసే. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అన్లిమిటెడ్ రైస్. అసలు నేనైతే వాళ్ళకి ఒక రకంగా కాంప్లిమెంట్స్ ఇచ్చేసిన. సో వాళ్ళు కూడా మనకి చాలా ఫిదా అయిపోయినారు. సో ఫుడ్ వాజ్ వెరీ గుడ్ సీరియస్లీ. అలా మొత్తానికి ఎంతోమంది కొత్త వ్యక్తుల్ని కలుస్తూ కొత్త పలకరింపులతో కొత్త విషయాలు నేర్చుకుంటూ మొత్తానికైతే అయోధ్య దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ మేము రిటర్న్లో మొత్తానికి 7 రోజుల నుండి కంటిన్యూస్గా చేస్తున్న రైడ్ స్టార్టింగ్ నుండి
కుంభమేళ నుంచి మొదలు పెడితే ప్రయాగ్రాజ్, రామ్టెక్, వారణాసి అండ్ ఫైనల్లీ అయోధ్య సక్సెస్ఫుల్గా మేమైతే అన్ని మంచి దర్శనాలు చేసుకుంటూ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. సో నా సజెషన్ ఏంటంటే, మీకు మరీ లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకండి బాస్. మీకేమైనా మీ సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు బయటికి రండి, విత్ ఆల్ ప్రికాషన్స్ ఒక రైడ్ ప్లాన్ చేయండి. అది చిన్నదైనా పెద్దదైనా డ్యామ్ షూర్ యూ విల్ బీ స్ట్రెస్ ఫ్రీ. అండ్ వరంగల్ టు ప్రయాగ్రాజ్ కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేసి అయితే యూట్యూబ్లో పెట్టాను. దాంతోపాటు వారణాసిలో వరంగల్ వాసి అనే వీడియో కూడా చేసి పెట్టాను. ఇప్పుడు ఈ అయోధ్య డీటెయిల్స్ కూడా కంప్లీట్గా యూట్యూబ్లో పెడతా. మీరు ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ ద్వారా వెళ్ళి చూడండి. అండ్ ఇంకా నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమేం చేంజెస్ చేయాలి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ చేయండి. సో అకార్డింగ్ దట్ నేను దాన్ని మార్చుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మోరోవర్ ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్ హర్ష 360. నేను మీ హరీష్ వల్లాల, సైనింగ్ ఆఫ్. జై హింద్.